క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు అక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతను నర్పించమని చెప్పాను. విశ్వాస పరీక్ష ఇది చాలా అత్యున్నత స్థాయి విధేయత. లోతుగా శుద్ధీకరించబడిన ఒక వ్యక్తి యొక్క విధేయత. మానసిక క్రైస్తవత్వం విశ్వాస పరీక్షకు నిలువలేదు. కొన్నిసార్లు అబ్రహాము ఓడిపోయాడు. కరువుకు భయపడి ఐగుప్తుకు ఆతృతగా వెళ్ళాడు. తన భార్య మాట విని దేవునితో సంప్రదించకుండానే హాగరును భార్యగా తీసుకుని తన ఇంటిలోనికి ఎంతో కష్టాన్ని తెచ్చుకున్నాడు. ఓడిపోయాడని అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము బలహీనులమని దేవునికి తెలుసు. అబ్రహాము దేవుని మాటను వినడం నేర్చుకుని ఆయన మార్గంలో నడిచినాడు. కాబట్టి ఆయన మన వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు చెప్పేది వినాలి. ఆత్మకు హృదయానికి మధ్య ఎప్పుడూ సంఘర్షణ ఉంటుంది. ఎల్లప్పుడూ విడవక దేవుని స్వరమును మనము వినినట్లయితే మన ఆత్మ తిరిగి ఉజ్జీవించబడి అప్పుడు అది మన శరీరాన్ని మనస్సును అదుపులో ఉంచడానికి మొదలు పెడుతుంది. ఎవరైతే వ్యక్తిగతంగా ఒంటరి ప్రార్థనలో గడుపుతారో వారు తేలికగా విధేయులవుతారు. ప్రార్థనలో దేవుని శక్తిని పొందుతారు. అబ్రహాము తన వ్యక్తిగత జీవితంలో దేవుని మాట విన్నాడు. దేవుని మాటకు విధేయత చూపాడు. కాబట్టే విశ్వాస పరీక్షలో గెలిచాడు. మరణంలోండి కుమారుని పొందుకున్నాడు. గొప్ప ఆస్తిపరుడయ్యాడు. దేవుని చేత కొనియాడబడ్డాడు. అట్టి గొప్ప విధేయతతో విశ్వాస పరీక్షలో మనమందరము గెలుచుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.